ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి. అలాగే అమ్మవారికి ఇష్టమైన రోజులలో మనం చేసే పూజలు, పరిహారాలు, స్విచ్ వర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయి. ఈరోజు శుక్రవారం. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ రోజున అమావాస్య కలిసి రావటం చాలా విశేషం. ఈ అమావాస్య తిథి అనేది ఈరోజు శుక్రవారం వేకువజామున 5:50 నుంచి శనివారం వేకువజామున 5:50 వరకు ఉందండి. ఈ అమావాస్య రోజున ఏదైనా సరే మనం ఒక చిన్న పరిహారం చేసుకోవటానికి, అందులోనూ కల్లుప్పుతో పరిహారాలు చేసుకోవటానికి చాలా ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటి ఈ అమావాస్య రోజున ఇప్పుడు చేయబోయే ఈ కల్లుప్పు పరిహారం అనేది చాలా విశేషమైనది. ఇంతకుముందు మనం చాలా వీడియోస్లో చేసుకొని ఉన్నామండి. కల్లుప్పుతో చాలా పరిహారాలు ఉన్నాం. కల్లుప్పు అనేది ఎంత విశేషమైన ఒక పరిహారానికి ఉపయోగించే ఒక వస్తువు అంటే, మనం ఒక నరదిష్టికి చెప్పుకోవచ్చు, లేదంటే మామూలు దిష్టికి, మనకు ఐశ్వర్యం కూడడానికి, లక్ష్మీ కటాక్షాన్ని కలిగించడానికి చాలా ఉపయోగపడేటువంటి ఒక వస్తువు అన్నమాట. అలాంటి ఆ కల్లుప్పుతో ఈరోజు మనం చేయబోయే పరిహారం గురించి మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మామూలుగా ఏదైనా సరే మీ ఇంట్లో నరదిష్టి అనేది ఉంది, అప్పుల బాధ అనేది ఎక్కువైపోతూ ఉంది, అప్పులు అనేది తీరట్లేదు, మీకొచ్చేసి మీ వారి ఉద్యోగం అనేది రావాలి, ఒకవేళ ఉద్యోగం ఉన్న వాళ్ళైతే ఇంక్రిమెంట్స్ రావాలి, ఉద్యోగ జీతం అనేది పెరిగి మా ఇంట్లో ఖర్చులన్నీ తగ్గి అప్పులనేటివి మెల్లిమెల్లిగా తగ్గిపోతూ మా కుటుంబం అనేది చాలా సంతోషంగా ఉండాలి, ఆర్థిక ఇబ్బందులు అనేటివి లేకుండా ఉండాలి అని చెప్పి మనం ఒక ఆశతో, మనం ఒక ప్రయత్నంతో చాలా పరిహారాలు, చాలా మంత్రాలు ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉంటాం. అలాంటివన్నీ మనకు నెరవేరటానికి మనం ఎదురు చూసేటువంటి అమావాస్య తిథి. ఈ అమావాస్య తిథి రోజున చెప్పాను కదండి, ఈరోజు వేకువజాము నుంచి శనివారం ఏకవజామున వరకు అమావాస్య అని గడియలు అనేటివి ఉన్నాయి. ఈ అమావాస్య గడియల్లోపు మనం ఇప్పుడు చూపించబోయేటట్టు ఉప్పు జాడీలో ఒక వస్తువు అనేది దాచిపెట్టాలి. మనం ఇవన్నీ కూడా చేసేది ఎందుకు? మనం ఒక లక్షాధికారులుగా మారి, డబ్బు అనేది, ధన ఆదాయం అనేది మనల్ని చేరితే మనకు ఎటువంటి సమస్య కూడా ఉండదు. కాబట్టి ఎవరికైనా ఉంటుంది, మేము కోటీశ్వరులం కావాలి, మేము లక్షాధికారులం కావాలి, మా చేతి నిండా డబ్బు అనేది ఎప్పుడు చేరుతుంది అనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుందండి. అలాంటి కోటీశ్వర యోగాన్ని కలిగించేటువంటి ఈ యొక్క చిన్న పని అనేది మనం ఈ అమావాస్య గడియల్లోపు చేసినట్లయితే తప్పకుండా లక్ష్మీ కటాక్షం అనేది మనకు కలిగి మనం కూడా కోటీశ్వరులం అయితే చాలా ఆనందిస్తాం కదండి. అంతే ఆనందంతో మనం ఏదైనా సరే ఒక పాజిటివ్గా అనుకోవాలి. మనం కోటీశ్వరులమే, మనం అప్పులు లేవు, మాకు ఉద్యోగం వచ్చింది, మాకు జీతం పెరుగుతుంది, ఈ విధంగా మనం ఒక పాజిటివ్ అయిన మాటలు అనేటివి అన్నప్పుడు ప్రపంచ శక్తి అనేది మనకు ఆశీర్వాదం ఇస్తుంది. మనం అనే మాటలే మనకు మంచైనా చెడైనా జరగడానికి మూలమవుతాయి. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మంచే జరగాలి అని తలుచుకోవాలండి. కాబట్టి ఈరోజు రాత్రి ఉప్పు జాడి, మీ ఇంట్లో ఉండేటువంటి ఉప్పు జాడి, ఇంతకుముందు రోజులలో మనం ఉప్పు అనేది కుండలలోనూ, అటికిలలోనూ మనం పెట్టుకునే వాళ్ళం, మూకుళ్ళలో అట్లాగా. ఇప్పుడు వచ్చేసి జాడీలు, ప్లాస్టిక్ వాటిల్లో పెట్టకూడదండి. మనం ఇంతకుముందు వీడియోలో కూడా ఉన్నాం. ఏదైనా సరే జాడీ అనేది మనం పింగాణిది కానీ, మామూలు మట్టి జాడీలు కానీ తెచ్చుకొని జాడీలో ఉప్పు అనేది నింపుకో ఉండాలి. అలా జాడీలో నింపుకున్న ఉప్పు అనేది ఎప్పుడూ కూడా అయిపోకూడదు, ఎప్పుడూ నిండుగా ఉండేటట్లు చూసుకోవాలి. అయిపోయే కొద్దీ మనం ఒక కొత్త ప్యాకెట్ అనేది తెచ్చి ఉప్పు అనేది దాంట్లో పోసి ఎప్పుడూ నిండుగా నింపి ఉండాలి. లక్ష్మీదేవి స్వరూపమైన కల్లుప్పుని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కింద పడనీయకుండా మనం జాడీ కింద ఏదైనా ప్లేట్ అనేది పెట్టుకొని మనం వేసుకోవటంలో కింద అనేది పడి తొక్కకూడదు. లక్ష్మీదేవిని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో కూడా స్థిర నివాసం ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం మన ఇంట్లో ఉండేటువంటి ఒక ఉప్పు జాడీలో నిండుగా నింపి ఉప్పు,
దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఒక బిర్యానీ ఆకు అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. మనం బిర్యానీ ఆకుతో చాలా పరిహారాలు చేసాం. ఎంతగానో మనకు మంచి మంచి ఫలితాలను ఇచ్చేటువంటి పరిహారాలు అనేది మనకు బిర్యానీ ఆకుతో మనం ట్రై చేసి మనం ఫలితాన్ని పొందాం కదండి. అలాగే లక్ష్మీ స్వరూపమైనటువంటి ఈ బిర్యానీ ఆకు పైన మనం ఇప్పుడు చెప్పబోయే ఒక మాట అనేది రాసి ఆ బిర్యానీ ఆకుని మనం ఉప్పు జాడీలో పెట్టాలండి. ఫస్ట్ ఉప్పు జాడీ ఖాళీ అయిన తర్వాత ఉప్పు దాంట్లో నిండుగా ఉన్నా సరే ఇంకొక గిన్నెలోకి వంపుకొని మనం ఇప్పుడు రాసినటువంటి ఈ బిర్యానీ ఆకుని జాడీ కింద అడుగు భాగాన అక్షరాలు అనేటివి కింద అడుగు భాగానికి తాకాలి. పైన వచ్చేసి మనం ఉప్పు అంతా బిర్యానీ ఆకు పైన వేసేయాలన్నమాట. ఇలా వేసేసి మనం మూత పెట్టేస్తే మనం దీంట్లో మనం ఏ విధంగా అయితే పాజిటివ్గా రాసుకున్నామో ఆ పాజిటివిటీ అనేది మనకు జరగడానికి ప్రపంచ శక్తి దేవతల ఆశీర్వాదం అనేది ఉండి మనకు అదే జరుగుతుందన్నమాట. ఆ మాట ఏంటి అనేది స్క్రీన్ మీదకి ఇస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇలా ఆ బిర్యానీ ఆకు పైన మేము కోటీశ్వరులము, లేదంటే మేము లక్షాధికారులము, కోటీశ్వరులము అనే ఒక పాజిటివ్ మాట అనేది మనం రాసుకోవాలన్నమాట. ఇదే కాదండి, ఏదైనా సరే మీకు ఏదైనా ఉద్యోగం దొరకాలి అన్నా ఉద్యోగం దొరకాలి, మా అమ్మాయి పెళ్ళి కుదరాలి, మా అప్పులు ఇంత అనేది తీరాలి, అలా ఏదైనా సరే ఒక పాజిటివ్ అయిన ఒక మాట అనేది రాసుకోవాలన్నమాట. ఇలా రాసుకున్న ఈ బిర్యానీ ఆకుని ఉప్పు జాడీలో మనం పెట్టేసి లోపల భాగాన దానిపైన జాడీ మూత అనేది పెట్టేయండి. ఇలా దీన్ని మనం తీయనే అవసరం లేదండి. ఎప్పుడుకో ఒక నెలకి కానీ 2 నెలలకు కానీ దాన్ని తీసి ఏదైనా ఎవరు తొక్కని చోటైనా పడేయండి, లేదంటే అలానే ఉంచేసేయండి. ఇలా చేసి చూడండి. అమావాస్య గడియలలోపు ఖచ్చితంగా మీకు సకల దేవతలు ప్రపంచ శక్తి ఆశీర్వాదం అనేది మీకు దొరికి మీరు కోటీశ్వరులు అయితే చాలా ఆనందిస్తారు కదండి. కాబట్టి ఏదైనా సరే మనం నమ్మకంతో చేస్తే మనకు తప్పకుండా ఫలిస్తుంది. ఏదైనా ఫస్ట్ మనం నమ్మాలి, నమ్మిందే జరిగేలా చేసుకోవాలి. అలా జరిగినప్పుడు మనకు ఎంతో ఆనందంగా ఉంటుంది. మనం కోటీశ్వరులు అవ్వటం మనకు ఆనందమే కదా. ఒకవేళ కోటీశ్వరులైనా కూడా దీన్ని చేయడంలో తప్పే లేదండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా చేసి చూడండి. తర్వాత మీ జీవితంలో కలిగే గొప్ప గొప్ప మార్పులు అనేటివి మీరే చూస్తారు. అది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.